జై శ్రీకృష్ణ. మనం ఈరోజు శ్రీకృష్ణుని చరితము నుండి 2వ భాగంలో ఏం జరుగుతుందో మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. భోజ యదువంశ ముందు కంసునికి కోపం ఉందని మనకు తెలుసు కదా ఫ్రెండ్స్. ఆ 2 వంశాల రాజులను భయపెట్టడమే కాకుండా రాజ్యాలను ఆక్రమించుకోవడమే కాకుండా వారిని భయపెట్టి ఎలగొట్టేసిండు కూడా కంసుడు. అంతేకాకుండా ఆయన ప్రలంబ, చానూర, బక, పూతన వంటి రాజులతో కూడా ఒప్పందాలు చేసుకున్నాడు. ఆ కాలంలో మగధ రాజ్యానికి రాజుగా జరాసంధుడు ఉండేవాడు. ఆ జరాసంధుడి పాలనలో అతి శక్తివంతమైన రాజ్యాన్ని కంసుడు తయారు చేశాడనమాట. అప్పటి మగధ రాజ్యం అంటే ఇప్పటి బీహార్. ఓకే ఫ్రెండ్స్, ఆ విధంగా తన రాజ్యానికి అనుకూలంగా ఉండేటట్టు తన చుట్టుపక్కల రాజ్యాలను కూడా అనుకూలంగా తిప్పుకోవడం మొదలుపెట్టాడు. అంతేకాదు బాణాసుర, భౌమాసుర రాజులతో కూడా సంబంధాలను ఏర్పరచుకున్నాడు. అంతేకాకుండా కృష్ణుడు జన్మించే యదువంశం మీద మాత్రం చాలా కోపాన్ని పెంచుకుంటూ వచ్చాడు కంసుడు. కంసునితో బాధితులైన యదువంశరాజులు, భోజవంశరాజులు కూడా ఆయన బాధ తాళలేక వివిధ రాజ్యాలలో తలదాచుకున్నారట ఆ రోజులలో. మరి ఏ ఏ రాజ్యాలలో దాచుకున్నారో ఒకసారి మనం చూద్దాం. విదర్భ, విషద, విదేహి, కోసలాది వివిధ రాజ్యాలలో తలదాచుకున్నారు. కంసుడు యదుభోజాంతక రాజ్యముల సమైక్యమును కూడా భగ్నము చేసెను. ఆనాటి భరతవర్షమున విస్తృతమైన విశాల భూభాగమును అతడు తన స్థితిని దృఢతరము చేసుకొనెను. అంటే ఆయన యొక్క ప్లేస్మెంట్ ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటున్నాడు అన్నమాట. ఎందుకంటే ఎవరు కూడా కృష్ణుడు జన్మించిన తర్వాత వాళ్ళకి ఎవరు కూడా సపోర్ట్ ఇవ్వకుండా ఉండడం కోసం తన చుట్టుప్రక్కల ప్రాంతాలను కూడా తన వశం చేసేసుకుంటున్నాడు కంసుడు. కంసుడు వరుసగా దేవకీ దేవుల 6 పుత్రులను వధించేసిండు. కంసుడు దేవకీ దేవుల 6 పుత్రులను కూడా వధించేసిండు. అలా వధించేసరికి ఈ కంసుని యొక్క చుట్టాలే, దేవదేవకి వాళ్ళ చుట్టాలు కాదు, వసుదేవుని చుట్టాలు కాదు, కంసుని చుట్టాలే వచ్చి మరి ఎందుకు ఈ పిచ్చి కృత్యాలకు పాల్పడుతున్నావు, ఇలాంటి పనులు చేయకుండా ఊకోరాదు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా కంసునితో అన్నారు. కానీ కంసుడు వారి మాటలు చెవిన పెట్టలేదు. తర్వాత ఇక కంసుడితో నాకెందుకు వచ్చిందిలే, మేము కంసుడితో ఆడపడతాంలే అని చెప్పి వాళ్ళు చెప్పడం కూడా మానేసి ఆయనకే మిత్రరాజ్యాలుగా ఉండడం మొదలుపెట్టేశారు. దేవకి 6 పుత్రులను జరిగిపోయారు కదా. ఇక 7వ పుత్రుడు దేవకి గర్భముల ప్రవేశపెట్టబడింది. 7వ పుత్రుడు ఏడవ పుత్రుడు అనంతుడు అనమాట. ఈ అనంతు అయిన విష్ణుమూర్తి అనంతుడు జన్మించబడ్డాడు 7వ కాన్పులో. 7వ కాన్పులో దేవాది దేవుడిగా 8వ కాన్పులో జన్మిస్తున్నాడని చెప్పేసి దేవకి ఎంతో సంతోషంతో ఉంది. కానీ ఇంకోవైపు మళ్ళీ దుఃఖం కూడా కలుగుతుంది ఆమెకి. ఇక్కడ కంసుడు, తన అన్న అయిన కంసుడు తన కొడుకుని ఎక్కడ చంపేస్తాడో అని భయంగా కూడా ఉంది దేవకికి. ఇలా దేవకి బాధపడుతుంటే నువ్వేం బాధపడబాకు, మేమందరం ఉన్నాము, సరే బాధపడబాకులే అని వాళ్ళు కొంత ధైర్యం చెప్తూ వచ్చారు దేవకికి. ఇదంతా చూసిన శ్రీకృష్ణుడు యాదవులకు కొంచెం ధైర్యం కలగడం కోసం యోగమాయను సృష్టిస్తాడు. యోగమాయను సృష్టించి నీవు యదువంశమున యోగమాయగా జన్మించుము అని చెప్తాడు శ్రీకృష్ణుడు. ఈ యోగమాయ శ్రీకృష్ణునికి ప్రధాన శక్తి. సో దాంతో యోగమాయకు చెప్పాడు యదువంశంలో పుట్టమని. ఈ యదువంశ రాజులందరూ కూడా చెల్లా చెదరుగా ఉన్నారు కదా, అది మనకు తెలిసిన విషయమే కదా. అయితే ఈ వసుదేవునికి రోహిణి అని ఇంకొక భార్య కూడా ఉండేది. ఆమె ఎక్కడ కంసుడు వచ్చి ఏం చేస్తాడనన్న భయంతో వెళ్ళి
నందనందనుల ఇంట్లో తలదాచుకుంటుంది ఈ రోహిణి. యశోదానందనులు అనమాట. ఓకే ఫ్రెండ్స్, యశోదానందనుల ఇంట్లో తలదాచుకుంటుంది ఈ రోహిణి. అయితే శ్రీకృష్ణుడు యోగమాయకు చెప్పాడు, ఇప్పుడు దేవకి గర్భమున శేషుడు ఆమె గర్భమున ఉన్నాడు. ఆ శేషుని రోహిణి గర్భంలోకి ప్రవేశపెట్టాలి. దేవకి గర్భంలో ఉన్న శేషుని రోహిణి గర్భంలోకి ప్రవేశపెట్టాలి అని చెప్పి యోగమాయకు తెలియజేయడం జరిగింది. ఆ విధంగా రోహిణి గర్భమున ఈ శేషుడు జన్మించడం జరుగుతుందన్నమాట. అలా రోహిణి ఈ యోగమాయకు చెప్తాడు, నీవు ఈ యొక్క శేషుని రోహిణి గర్భమున ధరింపచేయి. ఆ తరువాత నేను సర్వశక్తులతో నేను దేవకి గర్భమున ప్రవేశిస్తాను అని చెప్పడం జరుగుతుంది. అలా ఆ విధంగా దేవకి గర్భము నుంచి రోహిణి గర్భమునకు మార్చేటప్పుడు వీరు యోగమాయలో ఉంటారు, ఇద్దరు స్త్రీలు. యోగమాయ అంటే యోగ నిద్ర అనమాట. యోగ నిద్రలో ఉంటారు. వీరికి ఇలా తన గర్భం నుంచి తన గర్భంలోకి వచ్చినది కూడా ఆడవాళ్ళకి రోహిణి యశోదలకు తెలియదు అనమాట. ఆ తరువాత ఇది జరిగిన తరువాత ఈ యోగమాయకు చెప్తాడు, నీవు యశోదానందనందుల ఇంట అమ్మాయిగా జన్మించుమని చెప్పడం జరుగుతుంది శ్రీకృష్ణుడు యోగమాయకు. అంటే ఇక్కడ యోగమాయేమో తన చెల్లెలుగా పుడుతుంది, అనంతుడేమో రోహిణి గర్భమున తమ్ముడుగా జన్మిస్తున్నాడు అనమాట. అర్థమైంది కదా ఫ్రెండ్స్. రోహిణినేమో సవతి తల్లి, ఇక్కడ యశోదానందనులకి వేరే వాళ్ళు, వీళ్ళ ఇంట్లో యోగమాయ బిడ్డగా పుడుతుందన్నమాట. ఇక్కడ అమ్మాయి పుడుతుంది, అక్కడ అబ్బాయి పుడుతున్నాడు. ఓకే, అర్థమైంది కదా ఫ్రెండ్స్. నీవు నా సోదరిగా జన్మిస్తావు కాబట్టి నిన్ను అందరూ కూడా, ప్రజలంతా కూడా దేవతగా నిన్ను కొలుస్తారు అని శ్రీకృష్ణుడు యోగమాయకు చెప్పడం జరిగింది. మరి వారందరూ కలిసి ఏ విధంగా పూజిస్తారో చెప్తుంది. భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాని, శారద, అంబిక అను పేర్లు గల నీ వివిధ విస్తృత రూపములలో నిన్ను పూజింతురు. ఇన్ని రూపాలలో అమ్మవారుగా నిన్ను పూజిస్తారు, నువ్వు నాకు చెల్లెలుగా జన్మించినందుకు అని యోగమాయకు చెప్పడం జరిగింది శ్రీకృష్ణుడు. పరమశక్తివంతుడగు కృష్ణుడును పరమశక్తియగు యోగమాయయును సోదరులుగా అవతరించిరి. శక్తివంతునికి శక్తికిని స్పష్టమగు భేదము లేకున్నను శక్తిమంతునికి ఎప్పుడునూ పరతంత్ర అయినట్టిదే. భౌతికవాదాలు శక్తిని ఆరాధింతురు, ఆధ్యాత్మికవాదులు శక్తిమంతుని ఆరాధింతురు. కృష్ణుడు పరమశక్తివంతుడు. ఈ భౌతిక ప్రపంచమున దుర్గ పరమశక్తి. వాస్తవమునకు వైదిక సంస్కృతికి చెందినవారు శక్తిమంతుని శక్తిని ఇరువురిని ఆరాధిస్తారు. దేవకీదేవి గర్భముననున్న తన సంపూర్ణాంశంబగు అనంతశేషుడు బలవంతముగా రోహిణి గర్భమునకు ఆకర్షింపబడుట వలన శంకర్షణుడు అని విఖ్యాత అగుదునని రమణ అను అత్యున్నత జీవితానందమును పొందగల సకల ఆధ్యాత్మిక శక్తులకును నిదానమగుట వలన బలుడు అని వ్యవహరింపబడుననియు శ్రీకృష్ణుడు యోగమాయకు తెలిపాను. అందువలన ఆయన సంపూర్ణాంశమగు శేషుడు అవతరించిన పిదప సంకర్షణుడనియే లేక బలరాముడనియో వ్యవహరించుదురు. బలరాముడు శ్రీకృష్ణుని అన్నయ్య కదా, తెలుసు కదా. ఆ బలరాముని ఈ విధంగా జన్మింపజేశారన్నమాట. ఎక్కడ దేవకి గర్భం నుండి రోహిణి గర్భంలోకి ప్రవేశపెట్టారు కనుక
ఆయన ఎన్నో బాధలు పడుతూ ఈ గర్భం నుంచి ఆ గర్భంలో పోయడానికి కొన్ని ఇబ్బందులు పడ్డాడు కాబట్టి ఆయన్ని బలరాముడిగా కీర్తించబడతాడు అని శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది. యోగమాయ ద్వారా బలరాముడు రోహిణి గర్భంలోకి దేవకీ గర్భంలో నుంచి ప్రవేశపెట్టాడు కదండి. దాంతో ఇక్కడ దేవకీ గర్భము విచ్ఛిన్నమైనదని అందరూ అనుకున్నారట. ఇది జరిగిన తరువాత దేవకి 7వ గర్భము విచ్ఛిన్నమైనదని ప్రజలు తలచిరి. ఈ విధంగా బలరాముడు దేవకీ కుమారుడైన రోహిణి కుమారునిగా జన్మించుటకు ఆమె గర్భమునకు మార్చబడిన. ఈ ఏర్పాటు జరిగిన తరువాత తన సంపూర్ణ శక్తులను పరిశుద్ధులైన భక్తులయందు నిక్షిప్తము చేయుటకు సర్వదా సంసిద్ధముగా ఉండు దేవాదిదేవుడగు శ్రీకృష్ణుడు సృష్టికంతయును ప్రభువుగా వసుదేవుని మనస్సులో ప్రవేశించెను. వసుదేవుని మనసులో ఆయన ఈ సృష్టిని కాపాడడం కోసం శ్రీకృష్ణుడు ప్రవేశించారట. కృష్ణుడు మొట్టమొదట దేవకీదేవి పరిశుద్ధ హృదయమున తనను తాను స్థాపించుకొనని కూడా ఈ సందర్భముగా గ్రహింపవలెను. ఆయన దేవకీ గర్భమున వసుదేవుని వీర్యము ద్వారా ప్రవేశింపలేదు. ఇక్కడ మెయిన్ పాయింట్, శ్రీకృష్ణుడు దేవకీ గర్భమున వసుదేవుని వీర్యము ద్వారా ప్రవేశింపబడలేదు. దేవాది దేవుడు తన అనూహ్యమగు శక్తి చేత ఏ విధముగునైనను అవతరించగలరు. ఆయన సాధారణ పద్ధతిలో స్త్రీ గర్భాశయమున వీర్య నిక్షేపము మూలమున జన్మింపనక్కర్లేదు. దేవాది దేవుని తన హృదయంలో నిలుపుకొని వసుదేవుడు సామాన్య జనులకు సహించరానంత ఉజ్వలముగా ప్రకాశించుచున్న సూర్యుని వలె తోచెను. వసుదేవుని నిష్కల్ముషమైన హృదయమునందు స్థాపితమగు భగవానుని స్వరూపము కృష్ణుని మూల స్వరూపము కన్నా భిన్నము కాదు. కృష్ణుని స్వరూపము ఎక్కడైనను ముఖ్యంగా హృదయములో గోచరమగుటను ధామము అందురు. ధామము అనున్నది కృష్ణుని రూపమే కాక ఆయన నామమును గుణములను ఆయుధములను కూడా సూచించును. అన్నియును ఆయనతో పాటే ఏకకాలముగా అవతరించెను. ఆయన నామము గుణములు ఆయుధములు అన్నీ కూడా ఏకకాలముగానే జన్మించడం జరిగింది. అవతరించడం జరిగింది. ఈ విధంగా దేవదేవుని శాశ్వత రూపము సంపూర్ణ శక్తులతో వసుదేవుని మనస్సు నుండి దేవకీదేవి మనస్సునకు సంక్రమించెను. అస్తమించుచున్న సూర్యుని కిరణములు తూర్పున ఉదయించుచున్న పున్నమి చంద్రుని సంక్రమించినట్లు తోచెను. దేవాది దేవుడగు శ్రీకృష్ణుడు వసుదేవుని శరీరము నుండి దేవకీదేవి శరీరమున ప్రవేశించెను. ఆయన సామాన్య జీవిని పరిస్థితులకు అతీతుడుగా ఉండెను. కృష్ణుడు అక్కడ ఉన్నప్పుడు ఆయన స్వాంశావతారములకు నారాయణుడు, నృసింహుడు, వరాహుడు మున్నగు అవతారములు కూడా ఆయనలోనే ఉండునని వారు భౌతిక ప్రపంచ పరిస్థితులను ఆధీనులు కారనియు గ్రహింపవలయను. మరి దేవకీదేవి గర్భంతో ఉంది, శ్రీకృష్ణుని కడుపులో మోస్తుంది. ఇదివరకటి కంటే కూడా ఆమె ఎంతో అందంగా చక్కగా కనిపిస్తుంది అన్నమాట అందరికీ కూడా. అయితే ప్రజలెవరు కూడా ఆమె జైలులో ఉండడం వల్ల చూడలేకపోయారు. కానీ కంసుడు మాత్రం ఆమెను చూస్తూనే ఉన్నాడు. ఇదివరకటి కంటే కూడా దేవకి చాలా బాగుంది, అందువల్ల ఆ దేవదేవుడే ఆమె గర్భంలో ఉన్నాడు అని ఆయనకి ఇక టెన్షన్ మొదలైపోయింది అనమాట. టెన్షన్ మొదలైపోయి ఆమెను చంపాలా వద్దా, ఇక చంపుదాం, ఎందుకు వచ్చింది అని ఇక ఆయన మదన పడతా ఉన్నాడు. దేవకిని చంపనా అనుకొని, సరే ఇన్ని రోజులు ఆగా కదా, ఈ ఒక్కసారికి ఏముంది, ఇక ఎప్పట్లాగనే ఆగుదాంలే అని చెప్పేసి అనుకుంటాడు. మళ్ళీ ఏమనుకుంటాడు, అమ్మో దేవుడు పుట్టడం అంటూ జరిగితే ఆయన కోరిక నెరవేరకుండా ఊకోరు.
దేవుళ్ళు సాధిస్తారు, వారి జన్మ సార్థకం చేసుకుంటారు. కాబట్టి నన్ను చంపే తీరుతారు. అందుకని మనం రిస్క్ ఎందుకు తీసుకోవాలి, ఎట్లయినా దేవకిని చంపేస్తే అయిపోద్ది కదా, అలా ఆ విధంగా ఆలోచిస్తున్నాడు కంసుడు. మరి దేవకీదేవి గర్భంతో ఉంది, శ్రీకృష్ణుని కడుపులో మోస్తుంది. ఇది వరకటి కంటే కూడా ఆమె ఎంతో అందంగా చక్కగా కనిపిస్తుంది అన్నమాట అందరికీ కూడా. అయితే ప్రజలెవరు కూడా ఆమె జైలులో ఉండడం వల్ల చూడలేకపోయారు, కానీ కంసుడు మాత్రం ఆమెను చూస్తూనే ఉన్నాడు. ఇదివరకటి కంటే కూడా దేవకి చాలా బాగుంది, అందువల్ల ఆ దేవదేవుడే ఆమె గర్భంలో ఉన్నాడు అని మనకి ఇక టెన్షన్ మొదలైపోయింది అనమాట. టెన్షన్ మొదలైపోయి ఆమెను చంపాలా వద్దా, ఇక చంపుదాం ఎందుకు వచ్చింది అని ఇక ఆయన మదన పడతా ఉన్నాడు. దేవకిని చంపనా అనుకొని, సరే ఎన్ని రోజులు ఆగా కదా, ఈ ఒక్కసారికి ఏముంది, ఇక ఎప్పట్లాగనే ఆగుదాంలే అని చెప్పేసి అనుకుంటాడు. మళ్ళీ ఏమనుకుంటాడు, అమ్మో దేవుడు పుట్టడం అంటూ జరిగితే ఆయన కోరిక నెరవేరకుండా ఊకోరు, దేవుళ్ళు సాధిస్తారు, వారి జన్మ సార్థకం చేసుకుంటారు. కాబట్టి నన్ను చంపే తీరుతారు. అందుకని మనం రిస్క్ ఎందుకు తీసుకోవాలి, ఎట్లయినా దేవకిని చంపేస్తే అయిపోద్ది కదా, అలా ఆ విధంగా ఆలోచిస్తున్నాడు కంసుడు. మరి కంసుడికి దేవకి కడుపుతో ఉన్నదని, తాను ఇద్దరి కంటే అందంగా ఉందని, తాను దేవాది దేవుని మోస్తుందని, మరి దేవాది దేవుడు కనుక పుడితే తనను చంపకుండా వదలడని తనకి భయం పట్టుకుంది. సో ఇక దేవకి దేవిని చంపేస్తే అయిపోద్దా, చంపితే అయిపోతుంది కదా అని ఒకవైపు, కానీ చంపితే స్త్రీ హత్యాపాతకం చుట్టుకుంటుంది కదా, నేను ఇన్ని రోజులు మరి ఎన్ని రోజులు చంపకుండా మిగిలిన పిల్లలందరూ చంపుకుంటూ దేవకిని చంపకుండా ఉన్నదానికి ఫలితం ఏముంది, కాబట్టి నేను మళ్ళీ చెడ్డవాడిగా ఉండిపోతాను చరిత్రలో, ఒక ఆడదాన్ని చంపిన పాపం నాకొద్దు అని చెప్పేసి మళ్ళీ కంసుడు దేవకిని చంపడానికి గురించి డ్రాప్ అయిపోయాడు. ఇంకా దేవకిని చంపద్దు అని అనుకున్నాడు. కానీ ఆయన పడుకున్నా కృష్ణుడేనేమో, కృష్ణుడు పుట్టాడేమో, నిలబడ్డా కృష్ణుడే, పడుకున్నా కృష్ణుడే, అన్నం తింటున్నా కృష్ణుడే, ఎక్కడ ఉన్నా కూడా ఆ దేవదేవుణ్ణి తలుచుకుంటూనే ఉన్నాడు. ఇక పుడతాడేమో నన్ను చంపుతాడేమో, ఇక పుడతాడేమో నన్ను చంపుతాడేమో, ఇలా ఈ విధంగా ఆయన దేవుణ్ణి ఎంత తలుచుకున్నా కూడా ఆ దేవాది దేవుణ్ణి శత్రువుగానే భావించటం వల్ల ఆయనకి దేవుణ్ణి కీర్తించినా స్తుతించినా లేకపోతే తలుచుకున్న పుణ్యం ఆయనకి దక్కలేదు. ఆయనకిగా పాపమే చుట్టుకుంది తప్పితే దేవుణ్ణి కీర్తించిన తలుచుకున్న పుణ్యం మాత్రం దక్కకుండా పోయింది. మరి కంసుడికి దేవకి కడుపుతో ఉన్నదని, తాను ఇద్దరి కంటే అందంగా ఉందని, తాను దేవాది దేవుని మోస్తుందని, మరి దేవాది దేవుడు కనుక పుడితే తనను చంపకుండా వదలడని తనకి భయం పట్టుకుంది. సో ఇక దేవకి దేవిని చంపేస్తే అయిపోద్దా, చంపితే అయిపోతుంది కదా అని ఒకవైపు, కానీ చంపితే స్త్రీ హత్యాపాతకం చుట్టుకుంటుంది కదా, నేను ఇన్ని రోజులు మరి ఎన్ని రోజులు చంపకుండా మిగిలిన పిల్లలందరూ చంపుకుంటూ దేవకిని చంపకుండా ఉన్నదానికి ఫలితం ఏముంది, కాబట్టి నేను మళ్ళీ చెడ్డవాడిగా ఉండిపోతాను చరిత్రలో, ఒక ఆడదాన్ని చంపిన పాపం నాకొద్దు అని చెప్పేసి మళ్ళీ కంసుడు దేవకిని చంపడానికి గురించి డ్రాప్ అయిపోయాడు. ఇంకా దేవకిని చంపద్దు అని అనుకున్నాడు. కానీ ఆయన పడుకున్నా కృష్ణుడేనేమో, కృష్ణుడు పుట్టాడేమో, నిలబడ్డా కృష్ణుడే, పడుకున్నా కృష్ణుడే, అన్నం తింటున్నా కృష్ణుడే, ఎక్కడ ఉన్నా కూడా ఆ దేవదేవుణ్ణి తలుచుకుంటూనే ఉన్నాడు. ఇక పుడతాడేమో నన్ను చంపుతాడేమో, ఇక పుడతాడేమో నన్ను చంపుతాడేమో, ఇలా ఈ విధంగా ఆయన దేవుణ్ణి ఎంత తలుచుకున్నా కూడా ఆ దేవాది దేవుణ్ణి శత్రువుగానే భావించటం వల్ల ఆయనకి దేవుణ్ణి కీర్తించినా స్తుతించినా లేకపోతే తలుచుకున్న పుణ్యం ఆయనకి దక్కలేదు. ఆయనకిగా
పాపమే చుట్టుకుంది తప్పితే దేవుణ్ణి కీర్తించిన తలుచుకున్న పుణ్యం మాత్రం దక్కకుండా పోయింది. మరి భగవానుడు దుష్ట శిక్షణమునకు శిష్ట రక్షణమునకు శ్రీకృష్ణుడు జన్మిస్తున్నాడని తెలిసి ఈ దేవాది దేవతలందరూ కూడా ఎదురు చూస్తున్నారనమాట. బ్రహ్మదేవుడు, శివుడు, నారద మహర్షి, ఇంకా చాలా రకాల దేవుళ్ళు ప్లస్ మహర్షులు, ఋషులు అందరూ కూడా కంసుని కారాగృహమునకు వచ్చి అదృశ్యముగా శ్రీకృష్ణుని జన్మము కోసము ఎదురు చూస్తున్నారంట. కృష్ణుడు సృష్టికి పూర్వము ఉన్నాడు. సృష్టి జరిగిన పిదప సృష్టినంతయును ఆశ్రయించి ఉన్నాడు. సృష్టి లయము పొందిన తరువాత కృష్ణుడు ఉండును. కనుక అన్ని పరిస్థితుల యందును ఆయనయే పరమసత్యము. ఈ భౌతిక ప్రపంచమున ఏది అయినా సత్యమున్న ఎడల అది పరమసత్యమగు కృష్ణుని నుండియే ఆవిర్భవించుచున్నది. భౌతిక ప్రపంచమున ఏది అయినా సంపద ఉన్న ఎడల దానికి కారణం కృష్ణుడే. ఈ భౌతిక ప్రపంచమున ఏది అయినా కీర్తి ఉన్నదన్న ఎడల దానికి కారణము కృష్ణుడే. ఈ భౌతిక ప్రపంచమున వివేకము విద్య ఉన్న ఎడల ఆ వివేకమునకు విద్యనకు కారణము కూడా శ్రీకృష్ణుడే. కనుక సాపేక్ష సత్యములకన్నింటికి మూలమైన పరమ సత్యము శ్రీకృష్ణుడు. అంతేకాదు కాలము 3 అవస్థలలోనూ సత్యము కాదు. కాలము భూత వర్తమాన భవిష్యత్తులుగా విభక్తమైనది. కృష్ణుడు సర్వదా అనగా భూత వర్తమాన భవిష్యత్తులలో సత్యము. భౌతిక ప్రపంచమున కాలపురుషుడు భూత వర్తమాన భవిష్యత్తుల క్రమములో ప్రతి వస్తువును నియంత్రించుచున్నాడు. ఈ భౌతిక ప్రపంచము భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అను పంచభూతములతో రూపొందించబడినది. ఈ 5 భూతములను కృష్ణుని నుండి నిర్గమించినవే. మూల పంచభూతములు వ్యక్త భౌతిక ప్రపంచమునకు కారణమని భౌతిక విజ్ఞాన శాస్త్రజ్ఞులు కూడా అంగీకరించారు. దేవదేవ, నీవు యదువంశ శ్రేష్ఠుడుగా అవతరించుచున్నావు. మేము నీ పాదపద్మములకు భక్తి శ్రద్ధలతో వందనములు అర్పించుచున్నాము. ఈ అవతరణమునకు ముందు నీవు మత్స్యముగా, అశ్వముగా, కూర్మముగా, వరాహముగా, హంసగా, చక్రవర్తిగా, శ్రీరామచంద్రునిగా, పరశురామునిగా మరెన్నో రూపములతో అవతరించి ఉన్నావు. నీవు కేవలము భక్తులను రక్షించుటకు అవతరించితివి. దేవాది దేవుడుగా ఈ అవతారములో కూడా మాకు త్రిలోకమునందున రక్షణ కల్పింపవలననియు విఘ్నములను ప్రతిబంధకములను తొలగించి మా జీవితములు ప్రశాంతముగా సాగునట్లు చేయవలననియు నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ విధంగా మిగిలిన దేవతలు కూడా శ్రీకృష్ణుడు భూమి మీద జన్మించినాక మమ్మల్ని మర్చిపోవద్దు దేవా, మమ్మల్ని కూడా గుర్తుంచుకో అని చెబుతూ ఆయనను కీర్తిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. తల్లి దేవకీ మాత, నీ గర్భముననున్న దేవాది దేవుడు తన సమస్త పూర్ణాంశ విస్తరణలతోనూ అవతరించుచున్నాడు. ఆయన ఆదిపురుషుడగు దేవాది దేవుడు జగత్ కళ్యాణము కొరకు అవతరించుచున్నాడు. కనుక నీవు భోజవంశపు రాజైన నీ సోదరుని చూచి భయపడనక్కరలేదు. ఆదిపురుషుడును దేవాది దేవుడును అగు నీ కుమారుడు కృష్ణుడు పుణ్య విశేషముచే యదువంశమును రక్షించుటకు అవతరించుచున్నాడు. దేవాది దేవుడు ఒంటరిగా కాక తన ప్రధాన సంపూర్ణాంశంబగు బలరామునితో సహా అవతరించుచున్నాడు. దేవకి తన అన్నయ్యగు కంసును చూచి చాలా భయపడుచుండెను. ఎందుకనగా అతడు ఆమె కుమారులను చాలామందిని ఇదివరకనే వధించి ఉండెను. అందుచే కృష్ణుని విషయమున ఆమె ఎంతయో ఆందోళన చెందుచుండెను. దేవతలు తరచూ భార్యా సమేతులై దేవకీమాత వద్దకు వచ్చుచు కంసుడు ఆమె కుమారుని వధించునని భయపడవలసిన అవసరం లేదని,
ధైర్యము చెప్పుచున్నట్లు విష్ణు పురాణము చెప్పబడినది. ఆమె గర్భమునున్న కృష్ణుడు భూమి భారమును తగ్గించుటకు మాత్రమే కాక ప్రత్యేకముగా యదువంశ సౌభాగ్యమును పరిరక్షించుటకును దేవకీ వసుదేవులను రక్షించుటకును కూడా అవతరించవలసి ఉన్నది. శ్రీకృష్ణ చరితము 2వ భాగము సమాప్తము. మరికొన్ని విషయాలు మనం 3వ భాగంలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వేరే వాళ్ళకి ఇది ఫార్వర్డ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.